Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc, MLT and BSc పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయినాయి. నేను ఇంతగా వీడియోలు చేశాను, ఇప్పుడు 5:30కి వీడియో చేశాను కదా. సో అందులో చెప్పినట్టుగానే మనకైతే ఈరోజు ఈవినింగ్ 6:30 తర్వాత అయితే మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారని చెప్పాను కదా. సో అలాగే రిలీజ్ చేశారనమాట. ఒక్కసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు March 29th 3 PM లోగా మీరైతే రిపోర్టింగ్ చేసేయాలి. ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ ఒకటైతే ఇక్కడ ఇచ్చారు సబ్మిటింగ్స్. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వచ్చేసి 25th February నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ మనకి కాలేజ్ యొక్క నేమ్ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత అందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏ యొక్క ఫేజెస్లో సీట్ వచ్చిందో అందరిది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సెపరేట్గా ఫేజ్ 1 వాళ్ళకి ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళకి ఫేజ్ 2 అని చెప్పేసి రాదు. ఇందులోనే ఇప్పుడు నారాయణ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ ఉంది కదా, ఇందులో ఫేజ్ 1లో ఎవరెవరికి సీట్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళ నేమ్ ఉంటుంది. వాళ్ళ నేమ్ పక్కన వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేజ్ 3 ఎవరైతే ఉందో వాళ్ళు ఎవరికైతే ఫేజ్ 3లో వచ్చిందో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇలా వస్తుంది అనమాట. టోటల్ 178 పేజెస్ అయితే ఉన్నాయి. ఐ హోప్ అందరికీ సీట్ వచ్చింది అనుకుంటున్నాను. సీట్ వచ్చిన వాళ్ళు మరొక ఫీజు ఉండదు కాబట్టి ఇప్పుడే రిపోర్టింగ్ చేసే బెటర్ అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఎలా ఉందో కూడా మీరైతే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, ఓకేనా. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ యొక్క దెబ్బతో. మరొక ఫేజ్ అయితే ఉండదు మనకైతే. సీట్స్ అయితే ఈవెన్ వేకెంట్గా ఉన్నా కానీ మీరు పెట్టకపోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. సీట్స్ అయితే ఇంకా వేకెంట్గా ఉన్నాయి ఈవెన్ దో ఇది వచ్చేసిన తర్వాత కూడా, ఓకేనా. సో నేను మళ్ళీ ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వేకెంట్గా ఎంత ఉంది అని చెప్పేసి నేను వీడియో చేస్తాను. ఫర్ దట్ కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.